సో నేను ఇప్పుడే చెప్తున్నాను, ఫోటోస్ఫియర్ టెంపరేచర్ 5800 కెల్విన్ లేకపోతే 5500 డిగ్రీ సెల్సియస్. నెమ్మదిగా పైకి వెళ్తే మీకు క్రోమోస్ఫియర్ అనేది ఇంకో అట్మాస్ఫియర్ వస్తుంది, దాన్ని 10,000 కెల్విన్. దానిపైన కరోనా ఉంటుంది, అది ఆల్మోస్ట్ 10 లక్షల కెల్విన్, ఆల్మోస్ట్ డిగ్రీ సెల్సియస్. సెల్సియస్కి కెల్విన్కి ఓన్లీ 273 డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు వరకు తెలియని విషయం ఏంటంటే ఫోటోస్ఫియర్ నుంచి ఫోటోస్ఫియర్ టెంపరేచర్ తక్కువగా ఉంది, పైన టెంపరేచర్ ఎక్కువగా ఉంది. దేనివల్ల, ఎక్కడి నుంచి ఆ ఎనర్జీ వెళ్తుంది? సర్ఫేస్ నుంచే ఎనర్జీ వెళ్ళాలి కరోనాకి, కానీ అంత టెంపరేచర్ ఎందుకు ఉంది అక్కడ? ఇప్పుడు వరకు ఏ శాటిలైట్ అయినా, పార్కర్ అయినా, సోహోగ్ అయినా ఇప్పటి వరకు తెలియలేదు. ఇప్పటి వరకు ఏంటి రీజన్స్ ఏంటి ఇప్పటి వరకు తెలియదు. సో ఆస్ట్రోనామర్స్ అందరూ వర్క్ చేస్తున్నారు, ఇందుకు ఇలాంటి ఏమైనా మనకి ఏమైనా ప్రమాదకరం ఏమైనా ఉంటాయా, కరోనా ఏదైనా. సో ఇప్పుడు మీరు అన్నారు కదా జియోస్టామ్స్ అనేది, ఈ కరోనాలోంచి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సన్ పైన ఫ్లేయర్స్ అని ఉండవచ్చు. ఫ్లేయర్స్ అంటే సన్ సర్ఫేస్ పైన పెద్ద పెద్ద బ్లాస్ట్ జరుగుతూ ఉంటాయి, దాన్ని మనం సోలార్ ఫ్లేయర్స్ అంటాం. ఆ ఫ్లేయర్స్ అనేది ఒక బేస్లో ఏంటంటే ఒక సన్ స్పాట్ క్రియేట్ అవుతుంది, అక్కడ చాలా హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, అక్కడ నుంచి ఈ బ్లాస్ట్ జరుగుతున్నాయి. ఎప్పుడు జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి, ఇప్పటివరకు ఎగ్జాక్ట్గా మనకి ఫిజిక్స్ లేదు. అది జరిగేటప్పుడు ఏమవుతుంది, చాలా ఎనర్జీ, చాలా పార్టికల్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, ఆయాన్స్ అవన్నీ చాలా స్పీడ్స్ తోటి మన అర్త్ వైపు చుట్టువైపు వస్తాయన్నమాట. ఇప్పుడు ఆ డైరెక్షన్లో మన అర్త్ ఉందనుకోండి, సో ఇదంతా పార్టికల్స్ అన్నీ మన అర్త్ వైపు వస్తాయి. ఆ అర్త్ వైపు వచ్చిన తర్వాత అర్త్కి కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఈ పార్టికల్స్ అన్నీ వచ్చిన తర్వాత బాగా స్పీడ్ పెరిగిపోతాయి అన్నమాట. ఈ పార్టికల్స్కి ఆ స్పీడ్ పెరిగిపోయి మన పోల్స్, మన అర్త్ పోల్స్, నార్త్ పోల్, సౌత్ పోల్ నుంచి అర్త్ అట్మాస్ఫియర్కి దూరుతాయి. అక్కడ మన ఎలక్ట్రిక్ గ్రిడ్స్ ఉన్న ఏదైనా అవన్నీ కాలిపోతాయి. దాన్ని మనం జియోస్టామ్స్ అంటాం బేసిక్లీగా. సో మనం ఎప్పుడు కూడా మనం సన్ని స్టడీ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఈ హై ఎనర్జీ పార్టికల్స్. ఇప్పుడు ఇంకోటి విషయం ఏంటంటే మన అర్త్ చుట్టూ శాటిలైట్స్ కూడా ఉన్నాయి. సో ఈ పార్టికల్స్ కనుక మన శాటిలైట్ ఎలక్ట్రానిక్స్ పైన పడితే, అప్పుడు మన ఎలక్ట్రానిక్స్ వర్క్ చేస్తే మన అక్కడ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అన్నీ కాలిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని మనం ప్రెడిక్ట్ చేయాలి ఈ సోలార్ స్టార్మ్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఆ టైంలో మన అర్త్ డైరెక్షన్లో ఉన్నాయా లేవా. ఇది కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయకపోతే మనకి కమ్యూనికేషన్ లాస్. అంటే మనం ఈ రోజుల్లో మనం బతకలే, మన అంతా ఇంటర్నెట్ అయినా, కమ్యూనికేషన్ అయినా, టీవీ ఛానల్స్ దానివల్లే ఉంటున్నాయి. కాబట్టి ఈ ప్రెడిక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ మనం ఏంటంటే బేసిక్లీ ఇప్పుడు ఈ 7 ఇన్స్ట్రుమెంట్స్ తోటి మనం కనుక్కునేది ఏంటంటే దీన్ని కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటారు. ఈ ఎజెక్షన్స్ వల్లే జియోస్టామ్స్ వస్తాయి. ఈ మాస్ ఎజెక్షన్స్ ఎప్పుడు అవుతున్నాయి, ఏమవుతున్నాయి, ఏ టైంలో వస్తుంది, ఆ టైంలో మన అర్త్ ఆ డైరెక్షన్లో ఉందా లేదా, ఆ టైంలో మనం కరెక్ట్గా ప్రెడిక్షన్ అయితే మనం శాటిలైట్స్కి చెప్పొచ్చు, ఓకే ఈ టైంలో మీరు ఎలక్ట్రానిక్స్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే ఆ టైంలో ఆ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ కనుక ఆ సర్క్యూట్లో పెడితే ఆ రీడ్ చేసిన తర్వాత మీకు ఎలక్ట్రానిక్స్ చాలా పాడైపోతుంది. అందుకని జియోస్టామ్స్ చదవడానికి చాలా చాలా మంచి అవకాశం. అండ్ ఆదిత్యాలు ఇది బిల్డప్ ఎలా చేశారంటే కరోనోగ్రాఫ్ అని VELC అని ఒకటి పెట్టారు, కరోనోగ్రాఫ్. అదేంటంటే ఆర్టిఫిషియల్ ఎక్లిప్స్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ దాంట్లో ఒక డిస్క్ ఉందండి ఆ VELCలో. ఆ డిస్క్ ఏం చేస్తుంది, ఆ ఫోటోస్ఫియర్ని కవర్ చేస్తుంది. దానిపైన మనకి అప్పుడు కరోనా దొరుకుతుంది. అప్పుడు మన గ్రహణంలో ఏమవుతుంది, మూన్ సర్ఫేస్ వచ్చి సన్ సర్ఫేస్ని ఎక్లిప్స్ చేస్తుంది, అప్పుడు మనకి ఆ కరోనా కనపడుతుంది. లేకపోతే నార్మల్గా మీకు కరోనా కనపడదు. సో కరోనాని మీరు స్టడీ చేయాలంటే ఫస్ట్ సన్ ఫోటోస్ఫియర్ని, సన్ డిస్క్ని కవర్ చేయాలి. అది VELC చేస్తుంది. చేసిన తర్వాత అప్పుడు కరోనా కనపడుతుంది. కరోనా నుంచి ఈ ఎజెక్షన్స్ కనపడతాయి. ఆ ఎజెక్షన్ ఆ యాంగిల్లో, మన అర్త్ యాంగిల్లో లేదా ఎంత స్పీడ్స్ ఉన్నాయి, పార్టికల్ స్పీడ్స్ ఎంత ఉంటాయి తెలుసా, ఆల్మోస్ట్ 1000 km/s ఆ స్పీడ్స్ తోటి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఆ స్పీడ్ తోటి మన శాటిలైట్స్కి ఎఫెక్ట్ ఉంటాయి. ప్లస్ ఫ్యూచర్ స్పేస్ మిషన్, హ్యూమన్ స్పేస్ మిషన్ అవన్నీ మనకి స్టడీ చేయాలంటే ఫస్ట్ మనం సూర్యుడిని చదవాలి, అది ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టార్ అనేది సూర్యుడు కాబట్టి ఆ సూర్యుడికి సంబంధించి ఎగ్జామినేషన్స్, అబ్జర్వేషన్స్ ఎక్కువ ఉంటేనే నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్కి ఇంపార్టెంట్. అయితే అహ్మద్ గారు మీరు చెప్పండి, అంటే ఎర్త్ నుంచి సన్ని అబ్జర్వ్ చేయడానికి ఎలాంటి అబ్జర్వేటర్స్ ఇప్పటి వరకు లేవా? ఎందుకు సన్ వరకు మనం వెళ్ళాలి? ఇక్కడ నుంచి అంటే రెండు కూడా సెలెస్టియల్ బాడీస్ కాబట్టి ఉన్నటువంటి హడిల్స్ ఏంటి ఒకవేళ ఎర్త్ నుంచి మనం సన్ని ఎగ్జామిన్ చేయడానికి? అతి ముఖ్యంగా మనల్ని అడ్డంగా వచ్చేది అర్త్ చుట్టూరా ఉన్న అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్ ఎంత థిక్గా ఉందంటే మీరు ఈ సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాలు కానీ, సూర్యుడి నుంచి వచ్చే సూర్య పదార్థాలు, లేకుంటే పార్టికల్స్, సోలార్ పార్టికల్స్ అనొచ్చు, ఇవి ఒక స్కేల్లో 100 వస్తున్నాయి అనుకోండి, అవి మన భూమి మీద వచ్చేవి ఒక 10% మాత్రమే. 10 పార్టికల్స్ లేకుంటే 10 కిరణాలు అన్నట్లు.
యాక్చువల్గా ఒక విధంగా ఆర్గ్యూ చేయాలంటే. సో ఆ విధంగా మనం 10% కూడా మన దగ్గరికి రానందున మనం ఈ అట్మాస్ఫియర్ కంటే పైకి వెళ్ళిపోయామంటే సూర్యుడి గురించి క్షుణ్ణంగా మంచిగా మనకు సూర్యుడిని చదివే అవకాశాలు వస్తాయి. అందువలన మనము మన అట్మాస్ఫియర్ పైకి వెళ్ళిపోవాలి. సో మీరు లో ఎర్త్ ఆర్బిట్ మీద వెళ్ళినా కూడా మీరు ఇవన్నీ చేయవచ్చు. కానీ లో ఎర్త్ ఆర్బిట్ మీద వెళ్ళారు ఒక 500 కిలోమీటర్లు మీరు, అప్పుడు మీకు భూమి మాటికి ఒక సగం టైం భూమి మధ్యన వస్తూ ఉంటుంది. అందువలన మీరు ఈ L1 పాయింట్కి వెళ్ళిపోయారంటే మీకు సూర్యుడు ఎప్పుడునూ కనిపిస్తూ, ప్లస్ మీరు ఆ ఆర్బిట్లో మీరు అక్కడ ఉన్న ఒక ఆర్బిట్ అది. సో అక్కడ మీరు ఇంధనం కూడా మీకు చాలా తక్కువ ఖర్చు అవుతుంది. మీరు ఇప్పుడే చెప్పినట్లు 5 ఏళ్ళ దాకా మీరు సూర్యుడిని చూడవచ్చు. ఓకే, రామకృష్ణమూర్తి గారు, సూర్య చంద్రుని గమనాలపై మనకున్న లెక్క ఏంటండి? అంటే పురాతన కాలం నుండి ఇప్పటి వరకు. చాలా అద్భుతమైన ప్రశ్న. మనం ప్రతిరోజు సంకల్పం చెప్పుకునేటప్పుడు శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే అని అంటాం. ఈ వైవస్వతుడు వివస్వతుడు అంటే సూర్యుడి కొడుకు. మనం ఒక విషయాన్ని గమనిస్తే మనకు ఆరాధ్య దైవమైన రాముడు, కృష్ణుడు. రాముడు సూర్యవంశపు వాడు, కృష్ణుడు చంద్రవంశపు వాడు. సో ఈ సూర్య ఆరాధన ప్రతినిత్యము మనం సంకల్పం చెప్పుకుంటూ సూర్యుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఏ శక్తి కారణంగా అయితే మనం నడవగలుగుతున్నామో, ఏ శక్తి మనకు ఆధారం అవుతుందో దాన్ని జ్ఞాపకం చేసుకోవటం సంకల్పం. రెండవది, నువ్వు అక్కడి నుంచి తీసుకుంటున్నావు కరెక్టే, కానీ నీ దైనందిన జీవితంలో నువ్వు అనేకమైన సమస్యలను ఎదుర్కొంటున్నావు. రాముడే ఉన్నాడు. రాముడు శ్రీమన్నారాయణుడే రాముడుగా అవతరించాడు, వాగ్దానం చేశాడు, వత్స్యామి మానుషే లోకే, నేను ఇక్కడ పాలయం పృథివీమిమాం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ, 11,000 సంవత్సరాలు భూమండలాన్ని నేను పరిపాలించి ధర్మాన్ని సంస్థాపన చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి మరి శ్రీమన్నారాయణుడు భూమండలం మీద అవతరించాడు. అలాంటి రాముడు రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు విభీషణుడిని రావణాసురుడు చూడగానే బాగా కోపం వచ్చి ఒక శక్తి ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. ఆ శక్తి ఆయుధాన్ని నుంచి విభీషణుడిని కాపాడటం కోసం లక్ష్మణుడు అడ్డం వస్తాడు. రాగానే లక్ష్మణుడు మూర్ఛపోతాడు. వెంటనే రాముడు రావణాసురుడితో యుద్ధం చేస్తాడు. రావణాసురుడు పారిపోతాడు. మళ్ళీ యుద్ధానికి వస్తాడు. ఈసారి సారథి బయటికి తీసుకెళ్తాడు. ఇదంతా చూసి రాముడు చింతాక్రాంతుడైతాడు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి. అలాంటి రామచంద్రమూర్తి, 16 సద్గుణాల మూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి చింతాక్రాంతుడై ఈ రావణాసురుణ్ణి నేను ఎలా వధించాలి అని ఆలోచన మగ్గుడై ఉన్నప్పుడు అగస్త్యుడొచ్చి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఏవముక్త్వా తథాగస్త్యో జగామచ యథాగతం. రాముడికి సూర్యోపాసన చెప్పి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపి నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సమజ్యంతం దేవాసుర నమస్కృతం అంటూ 124 నాభ ఆ రామచంద్రమూర్తితో జపింపజేసిన తరువాత దాని ఎఫెక్ట్ కూడా చూడకుండా నీకు తప్పకుండా తథ్యంగా విజయం సిద్ధిస్తుందని వెళ్ళిపోయాడు. వెంటనే రాముడికి అద్భుతమైనటువంటి శక్తియుక్తులు వచ్చి ఆనందంగా రావణాసురుణ్ణి సర్వయత్నేన మహతా వధేతస్య ధృతో భవత్, నేను తప్పకుండా ఈ రావణాసురుణ్ణి వధించగలుగుతాను అని చెప్పాడు. ఇది సూర్యుడి గురించి, సూర్యోపాసన గురించి పురాణము తెలియజేసిన ఒక సత్యం. ఇక చంద్రుడు చంద్రమా మానసో జాతః సూర్యచక్షోభిజాయతి అన్నది పురాణం. నీ మనసును ప్రభావితం చేసేది చంద్రుడు. ఎలా అంటే భూమి నుంచి వచ్చిన ఒక శకలమే, విడిపోయిన ఒక శకలమే చంద్రుడిగా మారి భూమి యొక్క గమనాన్ని నియంత్రిస్తుందని ఆధునిక విజ్ఞానం కూడా చెప్పేది మనం చూస్తూ ఉన్నాం. చంద్రుడి యొక్క గ్రావిటీ కారణంగానే సముద్రానికి ఆటుపోటులు వస్తూ ఉన్నాయి. మన శరీరంలో ఉంది 70% ఆఫ్ అవర్ బాడీ ఈజ్ వాటర్. కాబట్టి తప్పకుండా చంద్రుడి యొక్క ప్రభావం నీ మీద ఉంటుంది. అమావాస్య పౌర్ణమి రోజులలో మానసిక రోగుల యొక్క స్థితి మనం చూస్తే అది సత్యమని మనం ఒప్పుకోవాలి. అందుకే ప్రతిరోజు చాంద్రమాని అస్య శ్రీ చాంద్రమానేనా అని చంద్రుడిని దలుచుకుంటూ చంద్రుడి ద్వారా వచ్చేటువంటి వికారాల నుంచి బయటపడటం కోసం, అందుకే చంద్రయాన్ మీరు గమనిస్తే చంద్రుడి మీద మన ఉపగ్రహము అక్కడ ల్యాండ్ అయింది అష్టమి చంద్ర విభ్రాజ తపనోప మండప అని అమ్మవారిని మనం క్రీస్తుస్తాం. అష్టమి తిథి అనేది
చంద్రుడికి చాలా ఇష్టమైనది, అమ్మవారి శక్తికి మూలమైనది. Okay. అందుకని అంటే నేను ఇట్ ఈస్ మై అజంప్షన్. Okay. ఎందుకంటే మన శాస్త్రవేత్తలకు పూర్తి నమ్మకము వాళ్ళ మీద ఉంది, భగవంతుడి మీద ఉంది. అందుకే కాలము కలకాలము మనకు అనుగుణంగా ఉండాలి అంటే కాల కలయతామహం అంటే ఈ కాలాన్ని నేనే అని చెప్పిన భగవంతుడిని అర్చిస్తూ లోక కళ్యాణం కోసము చంద్ర సూర్యులు అనేది ఆ రెండు ఆయనకు కళ్ళు. దివ్య సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థిత యది వా సదృశీ స్యాత్ భాసస్తస్య మహాత్మన. భగవద్గీతలో విశ్వరూప సందర్శనంలో ఆ విశ్వరూపం ఎలా ఉంది అంటే వేల వేల సూర్యులు ఒకేసారి ఆకాశంలో ఉద్భవించినట్టయితే ఎంత కాంతితో ఉంటుందో అంత కాంతివంతంగా ఆ విశ్వరూపం ఉన్నది అని ప్రతిసారి సూర్యుడిది చంద్రుడి ప్రస్తావన లేకుండా మనము రోజు ప్రారంభించము. ఆ సూర్యచంద్రుల ఇద్దరు గురించి ఏకకాలంలో ఈ శోభకృత నామ సంవత్సరంలో అధ్యయనం చేయటం అనేది మనం అందరము ఆనందించాల్సిన విషయం. ఓకే సంధ్య, మనం చూస్తున్నాం ఆదిత్య L1 విజయవంతం కావాలంటూ దేశవ్యాప్తంగా కూడా పూజలు చేస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనం చూసాం. అవును. సో అందరూ కూడా అంటే స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. లాస్ట్ టైం చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ లో కూడా వాళ్ళు అదే క్యూరియాసిటీతో వెయిట్ చేశారు. ఇప్పుడు ఈ ఆదిత్య L1 కూడా సక్సెస్ కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. వైజాగ్ నుంచి వస్తున్న ఈ దృశ్యాల కృప మనకు అపార శక్తి కలిగినటువంటి ఆదిత్యని చెంతకు ఆదిత్య L1 మరి కొద్దిసేపట్లోనే నింగిలోకి వెళ్ళబోతోంది. ఆదిత్యుని రహస్యాలను కూడా ఛేదించే క్రమంలో భారత్ కూడా తన వంతు పాత్రను కృషి చేస్తోంది. సో అహ్మద్ గారు, మనం చూసినట్లయితే వెంకటేశ్వరరావు గారు మెయిన్గా నాసా పంపించినటువంటి పార్కర్ సోలార్ ప్రోబ్ 2008లో దాన్ని పంపించారు. దాని నుంచి చాలా ఇన్పుట్స్ తీసుకున్నారు, పరిశోధనలకు కూడా వాటిని యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు పంపిస్తున్నటువంటి ఆదిత్య L1 ఎలాంటి అప్గ్రేడేషన్తో వెళ్తుంది? అసలు ఈ రెండింటికి కంపారిజన్ అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నాసా వాళ్ళు పంపినటువంటి పార్కర్ ప్రోబ్ చూసినట్లయితే అది వాళ్ళు రీసెంట్గా ఏం చెప్తున్నారు అంటే మేము ఈవెన్ కరోనాని కూడా టచ్ చేశాము ఓకే అని చెప్తున్నారు. దాని చుట్టూ కూడా స్పెక్ట్రా తీయటానికి ప్రయత్నం చేశారు. కరోనా అనగానే అక్కడ మనకి టెంపరేచర్ దాదాపు 1 మిలియన్ డిగ్రీ సెంటీగ్రేడ్ వచ్చేస్తుంది కరోనాలోనే. మరి అంత హీట్ ఉన్నటువంటి కరోనా దగ్గర వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేశారంటే రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఆ టెంపరేచర్ దగ్గర వీళ్ళు తయారు చేసిన మెటీరియల్ ఏం వాడారో మనకు ఐడియా లేదు, కానీ మెల్ట్ అయిపోతుంది అంత దగ్గరగా వెళితే. కానీ వీళ్ళ మెటీరియల్ ఇంకా అట్లాగానే ఉన్నది అంటే, వాళ్ళ ప్రోబ్ మెషిన్ బాగానే ఉన్నది అంటే డెఫినెట్గా వాళ్ళు స్పెషల్ ఎక్విప్మెంట్ ఏదో వాడారు అనేది మనం అందరం అంగీకరించాల్సిన విషయం. కాబట్టి వాళ్ళ ఇప్పుడు మెయిన్గా మన పరిస్థితి అంతా ఏంటమ్మా, సూర్యుడి కాంపోజిషన్ ఏంటి, ఆ కాంపోజిషన్తో ఉన్న సూర్యుడు ఎలాంటి చర్యలకి అండర్గో అవుతున్నాడు, లోపల ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది, దానివల్ల మనకు వచ్చే లాభ నష్టాలు ఏమిటి, అది కదా ఫైనల్గా. ఇప్పటి వరకు మన వాళ్ళు చాలా లిమిటెడ్ ఎలిమెంట్స్ని మాత్రమే సూర్యుడిలో గ్రహించారు. మెయిన్ హైడ్రోజన్, అది 91% అదే ఉంటుంది. ఒక 7% పైన హీలియం, ఎందుకంటే హైడ్రోజన్ను ఐసోటోపులు కలిసే H1లు హీలియం వస్తాయి, అప్పుడు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. ఇదంతా కూడా న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్, అది ప్రధానమైన చర్య సూర్యుడిలో జరుగుతున్నది అనేది మనం చెప్పుకునేది. ఇక వీటితో పాటుగా హెవీ ఎలిమెంట్స్ ఏమున్నాయంటే ఇప్పటివరకు డిటెక్ట్ చేసినవి చాలా లిమిటెడ్గా, అన్నీ కలిపి కూడా మిగిలిన 1%లోనే వచ్చేస్తాయి. 91, 7 అయిపోయిన తర్వాత 7.5 ఉంటుంది. ఇక 1.5%లో మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. అందులో మేజర్గా కార్బన్ ఉన్నదన్నట్లు భావిస్తున్నారు ఆల్రెడీ వచ్చిన స్పెక్ట్రా వాటి ఆధారంగా. తర్వాత నైట్రోజన్ అనుకుంటున్నారు వాళ్ళ ప్రోబ్ వలన, ఆక్సిజన్ ఉన్నది అనుకుంటున్నారు. మెటల్స్ వరకు ఇతమిద్దంగా ఇదిగో ఈ మెటల్స్ ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. కానీ బట్ దే సే ఈవెన్ ఇన్ ద కోర్ వేర్ ద టెంపరేచర్ ఈజ్ 15 మిలియన్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ కోర్లో, అక్కడ మెటల్స్ కూడా ఉండే అవకాశం ఉన్నది అనేది సిద్ధాంతరీత్యా సజెస్ట్ చేశారు. వాటికి ప్రజెన్స్ మనకి స్పెక్ట్రోస్కోప్లు అందించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్లనే ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళు 1990s నుంచి ఈ ప్రయోగాలు చేస్తున్నారు. కాబట్టి ఈవెన్ సూర్యుడి స్టడీ కూడా మనకంటే అడ్వాన్స్లో ఉన్నారు వాళ్ళు, దానిలో వేరే క్వశ్చనే లేదు. మనం ప్రస్తుతానికి ఏం చేస్తున్నాము అంటే, మరీ భూమి నుంచి
పరీక్షలు చేసినట్లయితే సూర్యుడిని ఈ మధ్యలో మన అట్మాస్ఫియరే చాలా థిక్గా ఉండటం మూలాన 100% రిజల్ట్స్ మనకి కరెక్ట్గా రావు. కాబట్టి మనం కొంత హైట్కి వెళ్దాము. కొంత హైట్ ఏంటి, మనకి 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో సూర్యుడు ఉన్నాడు. ఇది జస్ట్ అందుకని 1% అంటున్నారు కదా. దానిలో 1% కేవలం 1.5 మిలియన్ కిలోమీటర్స్ హైట్ వరకే మనం వెళతాం. అంటే 15 లక్షల కిలోమీటర్లు మనం వెళ్ళి అక్కడ L1 పాయింట్లో కాన్సన్ట్రేట్ చేసి మనం సూర్యుడిని సజెస్ట్ చేస్తాం. మనకి 100% రిజల్ట్స్ వస్తాయా, ఇంత దూరం ఇంకా ఉంది కదా అన్నప్పుడు సైంటిఫిక్గా చాలా వీక్ రిజల్ట్సే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దూరం చాలా ఎక్కువ ఉంది కాబట్టి. బట్ స్టిల్ ఒక ప్రయత్నం చేస్తాము. తర్వాత డిస్టెన్స్ తగ్గించుకుంటూ అమెరికా వాళ్ళలాగానే మనం సూర్యుడికి దగ్గరగా వెళ్ళి ప్రయత్నాలు చేయవచ్చు. ఏమైనప్పటికీ కూడా మనం మెయిన్గా ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తుంది కోర్లో కాదు, కోర్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, లోపల అంతరంగా వెళ్ళట్లే, కేవలం సర్ఫేస్ కరోనా, ఈ మధ్యలో ఉన్నటువంటి క్రోమోస్ఫియర్ అంటే ఫోటోస్ఫియర్, క్రోమోస్ఫియర్, కరోనా మీద మన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దానికే 4 పేలోడ్స్ వాడారు. ఏ పేలోడ్ ఎట్లా వాడతారు ఇప్పుడు మనం చూస్తాము. తర్వాత ఇక ఈ 1.5 మిలియన్ కిలోమీటర్స్ హైట్లో వాతావరణం ఎట్లా ఉంది, పరిసరాలు ఎట్లా ఉన్నాయి, ఇది ఏమన్నా అయనైజ్డ్ అట్మాస్ఫియర్ ఉందా, లేకపోతే వ్యాక్యూమ్గా ఉందా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి మిగిలిన పేలోడ్స్ వాడుతున్నాము. డెఫినెట్గా సైంటిఫిక్గా ఏది చేసినప్పటికీ కూడా రిజల్ట్ అనేది మనకి తప్పనిసరిగా ఎంతో కొంత బెనిఫిట్ అయితే వస్తుంది. కాబట్టి ఆదిత్య L1 మనకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఎస్, చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో ఆదిత్య L1 ప్రయోగంపై కూడా ఒక నమ్మకం కలిగింది. ఆ సందడి అయితే దేశవ్యాప్తంగా కూడా మనకు కనబడుతోంది. వారణాసిలో అక్కడ హోమాలు చేస్తున్నారు, ఇస్రోను కీర్తిస్తూ, అలాగే సూర్య భగవానుడిని ఆరాధిస్తూ హోమాలు చేస్తున్నారు. అటు వైజాగ్లో అయితే స్టూడెంట్స్ అందరూ కూడా ర్యాలీ తీశారు. ఇస్రోకి జై కేతనాలు, వాళ్ళు జై జై ధ్వానాలు చేస్తూ కీర్తిస్తూ భారత జెండాలు చేతబూని వాళ్ళంతా కూడా రోడ్లపై స్టూడెంట్స్ అందరూ కూడా ఎలా ర్యాలీ తీస్తున్నారో కూడా మనం చూసాం. వైజాగ్ లో అయితే కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు. ఆదిత్య L1 మిషన్ విజయవంతం కావాలి అంటూ కూడా చిన్నాల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కోరుకుంటున్నారు. ఇక ఈ శ్రీహరికోటలో కూడా ఆ సందడి కనిపించింది. ఔత్సాహికులు, సందర్శకుల తాకిడితో శ్రీహరికోట కూడా ఒక సందడిగా మారింది. ఈ రోజు అయితే మొత్తం మీద దేశవ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం అయితే నెలకొందని మనం చెప్పొచ్చు. ఏం సంధ్య? ఎస్, అంటే ఒక శాస్త్రవేత్త కావాలి అనేటువంటి తపన అది చిన్నప్పటి నుంచే ఇంజెక్ట్ అయితే చంద్రయాన్ 3 మిషన్ తో చాలా మందిలో ఈ కోరిక పెరిగింది కూడా. అది ఆదిత్య L1 త్రూ కూడా కొనసాగాలి. మరింత మంది సైంటిస్టులు మన భారతదేశం, ఎందుకంటే మనకున్నటువంటి మ్యాన్ పవర్ అలాంటిది, మనకున్నటువంటి భారతీయ మేధస్సు అలాంటిది కాబట్టి సో మరింత ముందుకు వెళ్ళాలి భారత్ అని చెప్పి కోరుకుందాము. సో పేలోడ్స్ శ్రీరామ్ గారు, ఇప్పుడు పేలోడ్స్ అనేవి అంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక చిన్న అంటే మనకి మిట్ట మధ్యాహ్నం అయ్యేటప్పటికే అరే ఎండ భరించలేకపోతున్నాం అని అసలు బయటకే రాము. అలాంటిది ఆ సూర్యుడి దగ్గర వరకు మనం తీసుకువెళ్తున్నామంటే ఆ పేలోడ్స్ అనేవి ఎంత పకడ్బందీగా వాటిని తయారు చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. ఒకసారి వాటి గురించి ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఈ మిషన్ అనేది ఒక రకంగా చెప్పాలంటే యూనిక్ మిషన్ ఇన్ ద సెన్స్, దీంట్లో మనం ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా సన్ గురించి కాకుండా సన్, ఫోటోస్ఫియర్, క్రోమోస్ఫియర్, కరోనా ఆ 3 లేయర్స్ చదువుతాయి. దానికి 4 స్పెసిఫిక్ పేలోడ్స్ తయారు చేశారు. ఒక పేలోడ్ పేరు VELC అంటే విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్. ఈ ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుందంటే సోలార్ది అప్పర్ అట్మాస్ఫియర్, దట్ ఈస్ కరోనా, ఆ కరోనాకి లోవర్ కరోనా, అప్పర్ కరోనా కూడా పేరుంది. ఆ కరోనాలో ఆ కరోనా నుంచి ఆ మ్యాటర్ అనేది, ఎనర్జీ అనేది బయటకు వస్తూ ఉంటాయి. ఆ మ్యాటర్ని చదవటానికి మనకి ఒక డిస్క్ తయారు చేశారు ఈ ఇన్స్ట్రుమెంట్లో. ఆ డిస్క్ ఏంటంటే సన్ సర్ఫేస్ని కవర్ చేస్తుంది. అప్పుడు మనకి కరోనా కనపడుతుంది. ఆ కరోనా బేసిక్లీ ప్రాబ్లం ఏంటంటే టెంపరేచర్. ఆ టెంపరేచర్ ఆఫ్ కరోనా వేరీ అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ సూర్యుడు ఒకే రకంగా ఉండడు. ఎవ్రీ 22 ఇయర్స్ లేకపోతే 11 ఇయర్స్లో అది వేరీ అవుతూ ఉంటాయి. దాన్ని సోలార్ సైకిల్ అంటారు. ఒక్కొక్కసారి సూర్యుడు కొంచెం కూల్ అయిపోతాడు, మళ్ళీ వేడిగా అవుతాడు. ఇదంతా 11 ఇయర్స్ సైకిల్లో జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ కరోనా సైజ్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. సో ఆ కరోనా టెంపరేచర్ ఎలా కనుక్కోవాలి, ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది బేసిక్లీ దీంట్లో డిటర్మైన్ చేశారు. సో బేసిక్లీ ఏముంటాయంటే ఈ కరోనాలో ఐరన్
ప్రెజెంట్ ఉంటుంది. ఆ ఐరన్ స్టడీ చేస్తే మనకి అక్కడ టెంపరేచర్ తెలుసుకుంటూ ఉంటుంది. ప్లస్ ఆ కరోనాలోంచి ఎంత మెటీరియల్ బయటకు వస్తుంది అవన్నీ ఇమేజింగ్ ద్వారా మనకి ఈ VELC ఇన్స్ట్రుమెంట్ తోటి తెలుస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇంకో ఏంటంటే SUIT, SUIT, సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. ఇది అల్ట్రావైలెట్. సో ఈ అల్ట్రావైలెట్ టెలిస్కోప్లో ఇది తయారు చేసింది IIA, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. అన్ని పేలోడ్స్ అన్నీ ఒక ఇస్రోలో కాకుండా అక్రాస్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ కొలాబరేషన్ తోటి తయారు చేశారు. సో SUIT అనేది IIAలో డిజైన్ చేశారు. ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ నుంచి వర్క్ జరిగింది. SUIT ఏంటంటే బేసిక్లీ అల్ట్రావైలెట్ రేడియేషన్ మనకి తెలిసే ఉంటుంది. యాక్చువల్లీ అర్త్ విల్ నాట్ అలౌ అల్ట్రావైలెట్ రేడియేషన్. అర్త్ అట్మాస్ఫియర్ పైనే స్టాప్ చేస్తుంది. అల్ట్రావైలెట్ రేడియేషన్ చదవాలంటే మనం స్పేస్లో వెళ్ళాల్సిందే. ఓకే, సో ఆదిత్య అనేది ఆ అల్ట్రావైలెట్లో మనకి ఏంటి, ఫోటోస్ఫియర్ ఎలా బిహేవ్ చేస్తుంది, అక్కడి నుంచి హీట్ రేడియేషన్ క్రోమోస్ఫియర్లో ఎలా వస్తుంది, అక్కడి నుంచి కరోనా ఎలా వస్తుంది, ఆ ఇమేజింగ్ ద్వారా మనకి కరెక్ట్ డీటెయిల్స్ తెలుస్తాయి. మళ్ళీ ఫ్లేయర్స్, సోలార్ ఫ్లేయర్స్ గురించి కూడా దీంట్లోంచి తెలుస్తుంది. థర్డ్ ఇన్స్ట్రుమెంట్ అనేది మీకు హీలియాస్, హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. సూర్యుడు బేసిక్లీ చూడాలంటే నార్మల్ ఆప్టికల్ విజిబుల్ మనకి ఎల్లో లైట్, గ్రీన్ లైట్ కాకుండా ఎక్స్రేస్, గామా రేస్, రేడియో వేవ్స్ అన్నీ పంపిస్తూ ఉంటాయి. సో ఈ హీలియోస్ ఏంటంటే ఎక్స్రే స్టడీ చేస్తుంది. ఎక్స్రే ఎక్కడి నుంచి వస్తాయి, కరోనా చాలా వేడిగా ఉంది కాబట్టి ఎక్స్రేస్ అక్కడి నుంచి వస్తాయి. అందుకని మనకి ఎక్స్రే కావాలి. అక్కడ మన ఆప్టికల్ ఇమేజింగ్ వెళ్ళదు, విజిబుల్ రెడ్ లైట్, బ్లూ లైట్ మనం యూజ్ చేయలేము. అందుకని ఎక్స్రే కిరణాలు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఎక్స్రే కిరణాలు సూర్యుడి నుంచి లిబరేట్ అయ్యి ఈ హీలియాక్స్లోంచి లోపలికి వెళ్ళి అప్పుడు మనకి తెలుస్తుంది అన్నమాట దానికి అక్కడ టెంపరేచర్ ఎలా ఉంది. సో ఇంకొకటి ఇది థర్డ్. తర్వాత ఫోర్త్ ఏంటంటే సోలెక్స్. సో ఎక్స్రే బ్యాండ్ మీరు చూస్తే కనుక సాఫ్ట్ ఎక్స్రే బ్యాండ్, హార్డ్ ఎక్స్రే బ్యాండ్. సాఫ్ట్ అంటే కొంచెం లో ఇంటెన్సిటీ ఎక్స్రే బ్యాండ్స్, హార్డ్ ఎక్స్రే బ్యాండ్స్ అంటే హై ఎనర్జీ ఎక్స్రే బ్యాండ్స్. ఈ రెండు సిస్టమేటికలీ చదివితే మనకి కరోనా స్ట్రక్చర్ ఏంటి, కరోనాలో ఏమేమవుతుంది, అది బాగా హార్డ్ ఎక్స్రేస్ ఎక్కువ డిటెక్ట్ అయ్యి అనుకోండి మనకి జియోమాగ్నెటిక్ స్టార్మ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనం అలర్ట్ చేయొచ్చు మన బేస్ని. ఓకే, హార్డ్ ఎక్స్రే ఫ్లేర్ అయింది కాబట్టి మీరు మీ అన్ని శాటిలైట్స్ అన్నీ చూసుకోండి, స్విచ్ డౌన్ చేసుకోండి, లేకపోతే కంట్రోల్లో పెట్టుకోండి అని. అందుకని సాఫ్ట్ ఎక్స్రే బ్యాండ్స్ ఉన్నాయి, హార్డ్ ఎక్స్రే బ్యాండ్స్. సో దాన్ని కూడా ఇన్స్ట్రుమెంట్ తయారు చేశారు. అది కాకుండా మనకి ఇన్ సిటు 3 పేలోడ్స్ ఉన్నాయి. ఇన్ సిటు అంటే ఈ 4 ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని సూర్యుడి గురించి ప్రాపర్టీస్ చెప్తాయి. ఇన్ సిటు అంటే లెగ్రాంజియన్ పాయింట్ L1 దగ్గర మీకు పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ టెంపరేచర్ ఎలా ఉంది, అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎలా ఉన్నాయి, అక్కడ పార్టికల్ డెన్సిటీ, సన్ నుంచి చాలా చాలా పార్టికల్స్ వస్తూ ఉంటాయి. ఆ పార్టికల్స్ అన్నీ వచ్చి ఆదిత్య L1లో ఉన్న మ్యాగ్ అని ఒకటి ఇన్స్ట్రుమెంట్ ఉంది, మ్యాగ్నెటోమీటర్స్. అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎంత ఉన్నాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ చాలా లో ఉంటాయి, నానో స్కేల్ ఉంటాయి, అంటే 10⁻⁹. అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్మోస్ట్ 10⁻⁹ టెస్లా. L1లో కూడా ఇంచుమించు అంతే ఉంటాయి. కానీ అక్కడ ఏంటంటే సోలార్ డామినేషన్ ఉంటుంది. సో అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ మీరు అడుగుతారు, అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కనుక్కొని మనం ఏం చేస్తామంటే ఫ్యూచర్లో చాలా మిషన్స్ మన L1 దగ్గర పెట్టాలనుకుంటున్నాం. మన అన్ని ఇన్స్ట్రుమెంట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా డిస్టర్బ్ అవుతాయి. మన టీవీ ముందు మీరు మ్యాగ్నెట్ తీసుకెళ్ళి పెట్టండి, లేకపోతే మన మొబైల్ దగ్గర స్క్రీన్స్ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి. సో ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ బికాజ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రానిక్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో అక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, L1లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ తెలియటం చాలా చాలా ఇంపార్టెంట్. దాని బేస్ పైన మన ఎలక్ట్రానిక్స్ డిజైన్ చేస్తాం. అది కాకుండా పార్టికల్స్ ఎంత L1 దగ్గర ఎంత వస్తాయి, ఎందుకంటే L1లో పార్టికల్స్ వచ్చేసినాయి అంటే మీకు ఇంచుమించు అర్త్ కూడా వచ్చేస్తాయి. సో అక్కడ మ్యాటర్ డెన్సిటీ, పార్టికల్ డెన్సిటీ ఎంత ఉంది, ఆ పార్టికల్స్కి ఎంత ఎనర్జీ ఉన్నాయి, అవన్నీ ఈ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేస్తారు. దానికి ఏంటంటే ఆస్పెక్ట్స్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేశారు, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఆస్పెక్ట్స్. సోలార్ విండ్ వస్తారు ఎవ్రీ సెకండ్లో మిలియన్స్ ఆఫ్ మీకు మిలియన్స్ ఆఫ్ కేజీస్లో సన్ మెటీరియల్ పంపిస్తూ ఉంటుంది. దాంతో సూర్యుడు ఏం తగ్గడు, కానీ అది పంపిస్తూ ఉంటుంది. పర్ సెకండ్లో చాలా మిలియన్స్ ఆఫ్ కేజీస్ పంపిస్తూ ఉంటుంది. అది మన అర్త్ డైరెక్షన్లో వస్తుందా రావట్లేదా, మన శాటిలైట్స్, కమ్యూనికేషన్ శాటిలైట్స్, వేరే శాటిలైట్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఇది అలర్ట్ మెకానిజం లాగా తయారు చేశారు. తర్వాత పాపా అనేది ఇంకో శాటిలైట్ ఉంది. పాపా ఏంటంటే ప్లాజ్మా అనలైజ్. ప్లాజ్మా ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఆయన్స్. ఆ ఎలక్ట్రాన్స్ ఆయన్స్ కూడా 1.5 కిలోమీటర్లు ఎంత ఉంది, డెన్సిటీ ఎంత ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఈ ఆదిత్యతో స్టాప్ చేయం. ఫ్యూచర్లో ఏ మెషిన్ అయినా లేకపోతే ఏది టెలిస్కోప్ అయినా మనం అక్కడ పెట్టడానికి వెళ్తే మనకి ఇవన్నీ స్పేస్ వెదర్ అంటారు దీన్ని.
దిస్ ఈజ్ నోన్ యాజ్ స్పేస్ వెదర్. స్పేస్ వెదర్ ఈజ్ కంప్లీట్లీ కంట్రోల్డ్ బై సన్. సో అందుకని ఈ పార్టికల్స్, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ తెలియడానికి మనకి ఇది డిజైన్ చేస్తారు. లాస్ట్లో వచ్చేసి మ్యాగ్నెటోమీటర్స్ పెట్టారు. మ్యాగ్నెటోమీటర్స్ అంటే ఆదిత్యలో ఒక పెద్ద రాడ్ ఉంటుంది, ఓకే, ఆ రాడ్లో 2 మ్యాగ్నెటోమీటర్స్ పెట్టారు. ఒకటి టిప్లో పెట్టారు, ఇంకోటి మధ్యలో పెట్టారు. ఆ మ్యాగ్నెటోమీటర్స్ ఏంటంటే మనకి అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎంత ఉన్నాయి, L1 దగ్గర ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎంత, ఇది మనం అర్త్, ఇదే ఆదిత్య మన అర్త్ చుట్టూ కూడా పెట్టచ్చు 600 కిలోమీటర్ 800 కిలోమీటర్. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే అర్త్ కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. సో ప్యూర్ సన్ ద్వారా ఉన్న ఎఫెక్ట్ మనకి తెలీదు. అందుకనే మన అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాటి L1లో వెళ్ళాలి. సో అక్కడ ఈ శాటిలైట్ ఆదిత్య అక్కడ పెడితే అక్కడున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎంత ఉన్నాయి ప్యూర్, ఎందుకంటే అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంత లేదు అక్కడ. ఓన్లీ దట్ పర్టికులర్ పాయింట్ L1 దగ్గర ఏమవుతుందంటే సోలార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంది మనకి ఎగ్జాక్ట్లీ తెలియచ్చు. అందుకని L1కి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఓకే, అంటే భూమి దగ్గర ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని దాటుకొని వెళ్ళడం ఒక సవాల్ అయితే, సూర్యుడి నుండి ఆ గురుత్వాకర్షణ శక్తి లోపడకుండా L1 లో ఉండడం అనేది ఒక టాస్క్. సో ఈ 7 ఇన్స్ట్రుమెంట్స్ వేరియస్ ఫేజెస్. ఇప్పుడు ఈ మిషన్ ఇంకో పాయింట్లో కూడా చాలా క్రిటికల్ ఉంది. రేపు ఫ్యూచర్లో ఇండియా ఏంటంటే ఇస్రో శాస్త్రవేత్తలు లేకపోతే వేరే అందరు శాస్త్రవేత్తలు వేరే ఇన్స్టిట్యూట్స్ డీప్ స్పేస్ మిషన్స్ ప్లాన్ చేస్తున్నాయి. జూపిటర్లో అంటే గురు గ్రహం, తర్వాత శని గ్రహం, అక్కడ ఉన్న శాటిలైట్స్, అక్కడ దానికి మూన్స్ ఉన్నాయి కదా మీకు, అక్కడ ఇవన్నీ మీరు చేయాలంటే ఫస్ట్ మన ఈ L1 లాగ్రాంజియన్ పాయింట్లో ఆర్బిట్ని సెటిల్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఇప్పుడు వరకు మనం చంద్రయాన్ 3 చూసాం, రోవర్ మిషన్ పర్ఫెక్ట్లీ. ఇప్పుడు అహ్మద్ గారు కూడా చెప్పారు, L1 దగ్గరికి వెళ్ళి ఆ శాటిలైట్ ఆదిత్యాన్ని ఒక 178 డేస్ ఆర్బిట్లో పెట్టడం అనేది చాలా క్రిటికల్ ఫేజ్. అది ఫేజ్ దాటిందంటే మన ఇన్స్ట్రుమెంట్స్ డేటా అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అది ఒకటి, అది చేస్తే కనుక మనకి డీప్ స్పేస్ మిషన్స్ నెక్స్ట్ 20 ఇయర్స్లో మనం గురు గ్రహంకి, తర్వాత శని గ్రహంకి, తర్వాత యురేనస్ వస్తుంది, అక్కడ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అందుకని ఈ మిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇస్రోకి. ఓకే, అయితే రామకృష్ణమూర్తి గారు, మీరు ఖగోళము ఆధ్యాత్మికం 2 కలగలిపి ఉన్నారు కాబట్టి ఈరోజు మన ఋగ్వేదం 1.105.9 ప్రకారంగా అక్కడ సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలకు 7 పేర్లు పెట్టడం జరిగింది. మన ఖగోళ శాస్త్రం ప్రకారంగా మనం చూసినట్లయితే సన్ రేస్ని ఒక ప్రిజం నుంచి పంపించినప్పుడు దాన్ని విబ్జిఆర్గా మనం మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఖగోళ శాస్త్రం ముందు నుంచే మనం సూర్య చంద్ర గమనాలను బేస్ చేసుకుని ఒక క్యాలెండర్ని కూడా రూపకల్పన చేసుకోవడం జరిగింది. సో ఈ రెండింటిని అనుసంధానిస్తూ ఇప్పుడు జరిగేటువంటి ప్రయోగాలు, అప్పుడున్నటువంటి వేదాల సారాన్ని ఇప్పుడు ఖగోళ పరంగా యాప్ చేసుకోవాలంటే ఎలా అంటారు, ఏం చెప్తారు? యాజ్ ఎ న్యూక్లియర్ సైంటిస్ట్ మై స్లోగన్ ఈస్ నో పవర్ ఈజ్ కాస్ట్లియర్ దాన్ హ్యావింగ్ నో పవర్. అసలు శక్తి లేకుండా ఉండటం కంటే ఎంత ఖర్చు పెట్టైనా సరే శక్తిని ఉత్పత్తి చెయ్యి. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, మనకు శక్తి నిలయము సూర్యుడు. సూర్యుడిలో ఫ్యూజన్ ద్వారా 4 హైడ్రోజన్ ఆటమ్స్ కలిపి ఒక హీలియం వచ్చి తద్వారా వచ్చే ద్రవ్యరాశి నుంచి శక్తి ఉత్పన్నమయ్యి అది పెరిగి పెద్దదయ్యి సౌర తుఫానుల దాకా వెళ్ళి అద్భుతమైన శక్తిని మనకిస్తున్న నేపథ్యంలో ఈ సూర్యుడి నుంచి వస్తున్నటువంటి ప్రకాశం ద్వారా వెలుగుతున్న చంద్రుడు, ఈ సూర్య చంద్రులు ఇద్దరూ కూడా మనకు మార్గదర్శకము, శక్తిని, ఆనందాన్ని. అగ్ని సోమాత్మకం జగత్ అన్నది సృష్టి రహస్యం. ఈ మొత్తం సృష్టి ఎలా ఏర్పడింది అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. యద్భాసయతే సూర్య న శశాంకో న పావక తద్గత్వాన నివర్తంతి తద్ధామ పరమం అనేది భగవద్గీత శ్లోకం. సూర్యుడికి, చంద్రుడికి, అగ్నికి కూడా అతీతమైనదే ఆ మూల శక్తి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, దాన్ని అనుసంధానం చేస్తూ ఎలా అభ్యాసం చెయ్యాలి అంటే, ఏదైతే జ్యోతిష శాస్త్రం అనేది మీ వేదములకు అన్నింటికి కూడా వేదాంగము అంటారు. ఈ జ్యోతిష శాస్త్రంలో సూర్యుడిని ఆత్మకారకుడు అంటారు. లగ్నార్కే సూక్ష్మ శశక అని జైమిని చెబితే, ఈ సూర్యుడే నీ తనుభావాన్ని, నీ పితృదేవుణ్ణి నిర్మించేవాడు, పితృసుఖాన్ని. అంటే నీ శరీరం ఏర్పడటానికి కారణము సూర్యుడి యొక్క గ్రహస్థితి. అలానే చంద్రమా మానసో జాతః చంద్రేణ కళావతి. చంద్రుడు సప్తమంలో ఉంటే వాడి భార్య అందంగా ఉంటుందని జైమిని చెప్తాడు. అంటే మానవ జీవితానికి సూర్య చంద్రులకి ఎంత దగ్గర సంబంధం ఉంది అంటే, వాళ్ళ గమనాన్ని బట్టి మన యొక్క దిశానిర్దేశం జరుగుతుంది. అందుకే సూర్యుడిని ఉపాసన చేయటం తరతరాలుగా భారతీయంలో మనకు కనబడుతున్నటువంటి లక్షణం. అలాగే
యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధురపల జాను అని హనుమంతుడు సూర్యుడిని పండని భ్రమసి తినటానికి 15 కోట్ల దూరాన్ని దాటి వెళ్ళాడు అని తులసీదాస్ చెప్పాడు. మరి వీళ్ళకి ఎలా తెలిసింది? తులసీదాస్ ఇస్ ద నాట్ ఏ ఖగోళ శాస్త్రజ్ఞుడు కాదు, ఇంకా వేరే శాస్త్రజ్ఞానం కలిగిన వాడు ఎవరు కాదు. అంటే ఏ పురాణ విజ్ఞానం అయితే వాళ్లలో ఉన్న బుద్ధిని ప్రచోదనం చేసి అంతులేని రహస్యాలన్నింటినీ, సృష్టిలో దాగి ఉన్నటువంటి అద్భుతాలన్నింటినీ మనకు అందజేసిందో అదే భారతీయ వాంగ్మయం. ఎప్పుడైతే దాన్ని మనం పట్టుకోగలుగుతామో, అర్థం చేసుకోగలుగుతామో, ఈహాన్ని పరాన్ని రెండింటినీ తెలుసుకోగలుగుతాం. అందుకే ఇందాక వారు చెప్పిన ఆ పేలోడ్స్లో 4 డైరెక్ట్గా సూర్యుడిని చూస్తూ అనలైజ్ చేస్తోంది. CME ఆఫ్ కరోనా డైనమిక్స్ ఈజ్ బీయింగ్ డోన్ బై VELC. అలానే ఫోటోస్పియర్, క్రోమోస్పియర్లో ఉన్నటువంటి యాక్టివిటీ, సన్ యొక్క ఇర్రేడియన్స్, అదంతా చెప్పేది నెక్స్ట్ సోలార్ విండ్ అనలైజర్ ఏదైతే ఉందో అది చేస్తోంది. దాని తర్వాత ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య ఈజ్ డూయింగ్ దిస్. అయానిక్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, ఈ ఛార్జ్ ఎలా ఉంది, ఇదంతా మనకు చెప్తోంది. ఇలా 4 డైరెక్ట్గా చూసి చెప్తుంటే మిగతా 3 మ్యాగ్నెటోమీటర్ కావచ్చు, మిగతా మనం చెప్పుకునే ఇన్స్ట్రుమెంట్స్ వారు చెప్పినటువంటి ఆ ఎక్స్రే స్పెక్ట్రోస్కోపిక్ ఏదైతే ఉన్నాయో ఆ 3 కూడా ఇన్సిటూగా దాన్ని అనలైజ్ చేస్తూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎలా ఉన్నాయి అని చెప్తోంది. కారణం ఏమిటంటే సూర్యుడి కాంతి భూమి మీదకి రావడానికి 8 నిమిషాలు పడుతుందండి. భూమి చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ లేకపోతే మనకు మనుగడ లేదు. అంటే 3,33,000 భూములు ఒక్క సూర్యుడిలో పడతాయిట. 99.86% ఆఫ్ ద్రవ్యరాశి సౌర కుటుంబంలో సూర్యుడిదే. సూర్యుడు లేనిదే మనకు మనుగడ లేదు. సూర్యుడి నుంచి వచ్చే శక్తి లేనిదే మనం లేము. అలా ఫ్యూజన్ సూర్యుడిలో జరుగుతుంటే ఫ్యూజన్ ద్వారా అటామిక్ రియాక్టర్లో మేము విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాం. అందుకే మాకు సూర్యుడు ఆరాధ్యుడు. శక్తినిచ్చే ఎవరైనా సరే అందరికీ ఆరాధ్యుడే. వేద విజ్ఞానాన్ని, ఆధునిక జీవనాన్ని అన్వయించుకుంటూ గడపటమే భారతీయత. విద్యాంచ అవిద్యాంచ ఎత్తద్వేద ఉభయం సహా అవిద్యయా మృతం తీత్వా విద్యయా మృతమశ్నుతే. ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది భారతీయ జీవనమంతా విద్య అవిద్యల సమ్మేళనము. అవిద్య అంటే ఎక్స్టర్నల్ ఎక్స్పెరిమెంటబుల్ సైంటిఫిక్ నాలెడ్జ్, విద్య అంటే ఎటర్నల్ ఎక్స్పీరియన్సబుల్ స్పిరిచువల్ నాలెడ్జ్. బోత్ పుట్ టుగెదర్ భారతీయ జీవన విధానం. ఎస్, ఇక అహ్మద్ గారు కూడా ఉన్నారు. అహ్మద్ గారు, సౌరశక్తిని అహ్మద్ గారితో మళ్ళీ మాట్లాడదాం. శ్రీరామ్ గారు, సౌరశక్తిని ఎలా వినియోగించుకోవచ్చు అంటే ఇప్పుడు సౌర తుఫాను వచ్చే ప్రమాదం మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆదిత్య L1 ద్వారా మనం సౌరశక్తిని ఏమైనా వినియోగించుకునే అవకాశాలు ఉంటాయా? దాన్ని గమనించవచ్చా? సూర్యుడు సోలార్ ఎనర్జీ తోటి ఆల్రెడీ మీకు సోలార్ ప్యానెల్స్ అని మనం ఇప్పుడు అపార్ట్మెంట్స్లో కూడా కల్చర్ వచ్చేసింది. సో సోలార్ ఎనర్జీ చాలా చాలా యూ క్యాన్ యూజ్ ఇట్. ఓకే, ఇప్పుడు మన మెయిన్ మిషన్ ఆదిత్య వచ్చేసరికి జియో స్టార్మ్స్ని ప్రెడిక్ట్ చేయటం. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్లో అన్ని దేశాలు ఇప్పుడు అన్ని శాటిలైట్స్ పంపిస్తున్నాయి. సైంటిఫిక్, అన్సైంటిఫిక్, కమర్షియల్ అన్ని శాటిలైట్స్ ఉన్నాయి. డిఫెన్సెస్ పై అన్నీ ఉన్నాయి. అవన్నీ కరెక్ట్గా వర్క్ చేయాలంటే మనకి సూర్యుడు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అది చాలా చాలా ఇంపార్టెంట్. 24 hours అబ్జర్వేషన్ మనం సూర్యుడి పైన పెట్టాల్సిందే. అది ఫారెన్ వాళ్ళు కూడా చేస్తున్నారు కానీ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. అదే మన ఓన్ టెక్నాలజీ ఉంటే కనుక చాలా బాగుంటుంది. అందుకని డైరెక్ట్లీ వాళ్ళు గ్రౌండ్ బేస్డ్ అబ్జర్వేషన్స్ కూడా ఉంటాయి. కానీ గ్రౌండ్ బేస్డ్ అబ్జర్వేషన్స్లో ప్రాబ్లం ఏంటంటే అట్మాస్ఫియర్ మధ్యలో వచ్చేస్తుంది, మనం కనిపెట్టుకోలేము. అదే స్పేస్కి వెళ్ళాలి. సరే అర్త్ చుట్టూ ఒక శాటిలైట్ పెట్టిద్దామంటే అర్త్ మధ్యలో డిస్కంటిన్యూస్ డేటా వస్తూ ఉంటుంది, మనకి రాదు కంప్లీట్గా. అందుకని L1 పైన పెట్టడం జరిగింది. సో సోలార్ ఎనర్జీకి ఏం తగ్గదు. నేను ఎందుకు దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ సోలార్ సైకిల్. సోలార్ సైకిల్ అంటే ఎవ్రీ 11 yearsలో సన్ వేరీ అవుతూ ఉంటుంది. సన్ కొంచెం డిమ్ అయిపోతాడు, మళ్ళీ సన్ కొంచెం వేడిగా అయిపోతుంది. ఇప్పుడు సోలార్ మ్యాక్సిమం నడుస్తుంది. ఆ సోలార్ మ్యాక్సిమంలో హీట్ ఎక్కువ ఉంటుంది, సమ్మర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అది కాకుండా ఇప్పుడు ఏమవుతూ ఉంటుంది, సోలార్ ఫ్లేయర్స్ చాలా అవుతూ ఉంటాయి. ఎవ్రీడే సన్ స్పాట్స్ మీరు ఏదైనా టెలిస్కోప్లో చూస్తే మీకు చిన్న చిన్న నల్లగా మచ్చలు కనపడుతూ ఉంటాయి సన్ పైన. దాన్ని సోలార్ స్పాట్స్ అంటారు. ఆ నల్ల మచ్చలు ఎందుకంటే ఆ రీజియన్లో పర్టికులర్లీగా ఏమవుతుందంటే టెంపరేచర్ తక్కువ. ఇప్పుడు సన్ డిస్క్ టెంపరేచర్ 6000 Kelvin, కానీ ఆ నల్ల స్పాట్ దగ్గర 4000 Kelvin ఉంటుంది, 4000 degrees Celsius ఉంటుంది. సో ఆ టెంపరేచర్ అక్కడ ఎందుకు డిమ్గా ఉందంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ చాలా ఎక్కువ వల్ల అక్కడ టెంపరేచర్ చాలా తక్కువ ఉంది. కానీ అక్కడే మనకి చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. అక్కడి నుంచి ఫ్లేయర్స్ వస్తాయి మనకి.
ఆ ఫ్లేర్స్ టెంపరేచర్స్ చాలా చాలా ఎక్కువ. అక్కడి నుంచే మీకు అన్ని పార్టికల్స్, విండ్స్, కరోనల్ మార్జ్ ఇజెక్షన్, జియోమాగ్నెటిక్ స్టార్మ్స్, అందుకని ఆ స్పాట్స్ ఏర్పడే వెంటనే అన్ని టెలిస్కోప్స్ ఆ స్పాట్స్ని చూస్తాయి. ఆ స్పాట్ ఉంటుంది కానీ ఫ్లేర్ ఎప్పుడు జరుగుద్ది ఇప్పటి వరకు మన దగ్గర ఒక మోడల్ లేదు. ఓకేనా, ఇప్పుడు వరకు మన మోడల్ లేదు. ఆ మోడలింగ్ చేయాలంటే మనకి ఏదైనా థియరీ చేయాలంటే మనకి డాటా కావాల్సింది. ఆదిత్య ఈజ్ గోయింగ్ టు గివ్ దట్ డాటా టు అవర్ సైంటిస్ట్, సోలార్ సైంటిస్ట్. ఆ సైంటిస్ట్ డాటా తీసి ఆ మోడల్ ప్రెడిక్ట్ చేయటం ఎప్పుడు ఫ్లేర్ జరుగుతాయి, ఆ ఫ్లేర్ కరెక్ట్గా మనం ఫ్లేర్ డిటెక్ట్ చేస్తే కనుక అక్కడి నుంచి పార్టికల్స్ రావడానికి ఎంత టైం పడుతుంది ఎర్త్ పైన, మనం ఎక్కడ గ్రిడ్ ఆఫ్ చేసుకోవచ్చు, శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఎక్కడ స్టాప్ చేసుకోవచ్చు, అవన్నీ ప్రెడిక్టబిలిటీ. మనం ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ 5 minutes మనకి ఇంటర్నెట్ రాకపోతే 5 minutes మనం మొబైల్ కనెక్షన్ లేకపోతే మనం తిట్టుకుంటాం. సో యూ కెనాట్ హ్యావ్ దాట్. అందుకని ఈ ప్రెడిక్షన్స్ అనేది చాలా అవసరం. ఇంకో మెయిన్ ఫ్యాక్ట్ చెప్తాను. సూర్యుడు ఏజ్ ఇప్పుడు 4.5 billion years. ఓకే, సూర్యుడు ముందు ఎలా అవబోతాడో తెలియదు. రీసెంట్లీ ఒక స్టడీ చేశారు. ఆ స్టడీలో ఏంటంటే సూర్యుడు లాంటి స్టార్స్ వేరే కూడా ఉన్నాయి. అక్కడ ఫ్లేయర్స్, ఇక్కడ ఫ్లేయర్స్ కంపేర్ చేశారు. అక్కడ ఏం జరిగింది తెలుసా, సూర్యుడిలో ఉన్న సోలార్ ఫ్లేయర్స్ కన్నా 10,000 times పెద్ద ఫ్లేయర్స్ డిటెక్ట్ చేశారు. 10,000 times. ఒక ఫ్లేర్ అనేది ఒక 30 minutes 20 minutes జరుగుద్ది ఆ ప్రాసెస్ అంతా. అదే ప్రాసెస్ వేరే స్టార్స్లో సేమ్ సన్ లాంటి స్టార్సే అక్కడ 10,000 times ఎక్కువ ఎనర్జీతోటి అది అకరెన్స్ అయింది. అదే మీరు ఇమాజిన్ చేయండి, సన్ పైన కనుక మీకు ఈ సోలార్ ఫ్లేయర్స్ 10,000 times ఎక్కువ జరిగి 1-2 hours జరిగితే మన శాటిలైట్ కమ్యూనికేషన్స్కి ఎంత ప్రమాదం. ఆ మోడల్ ప్రెడిక్ట్ చేయాలి మనం. ఆ మోడల్ ప్రెడిక్ట్ చేయాలంటే మనకి ఒక ఓన్ శాటిలైట్ కావాలి, ఓన్ డాటా కావాలి. అది ఆదిత్య ఈజ్ గోయింగ్ టు గివ్ ఇట్. ఓకే, సో అందుకని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి మిషన్. సో అయితే ఇప్పటి వరకు కూడా మనకి ద్రవ, ఘన, వాయు స్టేట్స్ గురించే తెలుసు. అయితే ఇప్పుడు ఆదిత్య L1 ద్వారా 4th స్టేట్ కూడా ఒకటి ఉందని బయటకు వస్తుంది, అదే ప్లాస్మా. ఆ స్టేట్ ఏంటో తెలుసుకుందాం. అసలు అక్కడ నుంచి చేసేటువంటి ఆ ప్రయోగం ఏంటి, దానివల్ల మనకున్న యూజెస్ ఏంటో చూద్దాం.